అందరికీ నమస్కారం. సింహరాశి ఈ రాశి వారికి 2024లో కంటక శని దోషం జరగబోతోంది. ఈ కారణంగా ఇంట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకోబోతుంది. ఇంతవరకు ఎవరూ కూడా చెప్పని లోతైన విశ్లేషణ ఈరోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అయితే సింహరాశి వారు ఈ కంటక శని దోషం నుంచి ఎలా తప్పించుకోవాలి, అలాగే 2024లో జరగబోయేటటువంటి ఆ కీలక పరిణామాలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందు మీరు మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఆధీనంలో ఉండేటటువంటి ఈ రాశి వారికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఈ రాశిలో జన్మించిన వారి మీద ఎక్కువగా ఆ సూర్యదేవుడి ప్రభావం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే సూర్యుడు సింహరాశి వారికి అధిపతి. ముఖ్యంగా ప్రవర్తన విషయంలో సింహరాశి వారు అనేక లక్షణాలను కలిగి ఉంటారు. సమస్యల్ని సొంతంగా పరిష్కరించుకోవడంలో నిపుణులు అని చెప్పుకోవచ్చు. అంతేకాదండి, స్వభావరీత్యా వీళ్లు అత్యంత ధైర్యవంతులు కూడా. స్నేహితులకు కూడా వీళ్ల మీద ఎంతో మంచి నమ్మకం ఉంటుంది. అంతేకాదు, జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోవడానికి కూడా వీరు ఎవరి మీద ఆధారపడరు. వీరికి వీరుగానే సొంతంగా పైకొస్తారు. ఈ సింహరాశిలో జన్మించిన వారు ఏ పని చేసినా కూడా అది మనస్ఫూర్తిగానే ఉంటుంది. ఎక్కువగా మాట్లాడేందుకు ఇష్టపడతారు. అయితే ఏది చెప్పకూడదో అదే చెప్పి చాలాసార్లు ఇబ్బందుల్లో చిక్కుకుంటారు. ఈ రాశి వారు మౌనంగా ఉండేందుకు అస్సలు ఇష్టపడరు. సూర్యదేవుడి ప్రభావం కారణంగా వీరు ఎక్కువ శక్తిని ఖర్చు పెడతారు. అంతేకాదండి, కుటుంబ భద్రతకు కట్టుబడి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు సొంత ప్రయోజనాల కారణంగా తరచుగా స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. కొన్నిసార్లు అయితే తమ అవసరాలు తీర్చుకోవడానికి ఇతరులను కూడా విస్మరించేటటువంటి పద్ధతి ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా రాజులా జీవించడానికే ఇష్టపడతారు. అలా అని ఇతరుల విజయాన్ని చూసి అస్సలు అసూయపడరు. వారికి సాయం చేసేందుకు కూడా ఎప్పుడూ ముందుంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు స్వభావరీత్యా ఎంతో సరదాగా ఉంటారు. మంచి హాస్య చతురత కూడా ఉంటుంది. ఇతరులతో త్వరగా కలిసిపోతారు. లక్ష్యానికి ఎప్పుడూ కూడా వేగంగా ముందుకు సాగేందుకే ఇష్టపడతారు. అంతేకాదండి, వీరికి భవిష్యత్తు గురించి కూడా బాగా తెలుస్తుంది. ముఖ్యంగా అహంకారానికి దూరంగా ఉండి సరైన మార్గంలో వెళ్తే గనక ఈ సింహరాశి వారు అనుకున్నది సాధిస్తారు. మరి అంతటి విషయం ఉన్నటువంటి ఈ సింహరాశి వారికి 2024లో కంటక శని దోషం ఉండబోతోంది. ఈ దోషం కారణంగా ఇంట్లో ఒక ఘోరం జరుగుతుంది. అయితే ఈ కారణంగా ఇంకా ఎన్నో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా 2024లో సింహరాశి వారికి ప్రతి అంశంలోనూ ప్రతి ఒక్క విషయంలోనూ కొన్ని ఊహించని సంఘటనలే ఎదురవుతూ ఉంటాయి. 2024లో ఖచ్చితంగా సింహరాశి వారికి చతుర్థ పంచమ స్థానాలలో కంటక శని కారణంగా ఈ శని సంచరించడం వల్ల ఈ సమయంలో కంటక శని దోషం కూడా ఉండబోతోంది. ఈ దోషం కారణంగా ఇంట్లో కొన్ని కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. మీ ప్రమేయం లేకుండానే మీ మీద ఒక అపార్థం అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. దీని కారణంగా మీరు చాలా నష్టపోతారు. ముఖ్యంగా ఇంట్లో వాళ్ళందరితోనూ మీరు చాలా నెగటివిటీ క్రియేట్ అవుతుంది. అంతేకాదు, మీ మీద కొన్ని అబాండాలు అపార్థాలు కూడా చోటు చేసుకుంటాయి. దీని కారణంగా మీరు ఇంట్లో వాళ్ళందరి దృష్టిలోనూ చెడైపోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ శనిదోషం కారణంగా మీరు ఇబ్బంది పాలవుతూనే ఉంటారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయంగా గోచరిస్తోంది. ముఖ్యంగా ఇంట్లో ఇటువంటి ఘోరం జరగబోతోంది. కాబట్టి 2024లో సింహరాశి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మీరు ఇంట్లో వాళ్ల గురించి, మీ భాగస్వామి గురించి ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని ఖచ్చితంగా వారితో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడాలి. ఎప్పుడూ కూడా కుటుంబంలో అపార్థాలు లేదంటే విభేదాలు తలెత్తకుండా చూసేందుకు మీరే ముందడుగు వేయాలి. అంతేకాదు, మీపై ఉన్నటువంటి చెడుని కూడా తొలగించుకునేలాగా మీ ఉత్సాహం అనేది చూపించాలి.
అంతేకాదు మీరు చేసే ప్రతి పని ఇంట్లో వాళ్లకు చెప్పి ఆ తర్వాత చేయడం వల్ల మీ మీద ఎటువంటి చెడు అభిప్రాయం కలగదు. ఈ విధంగా ఉంటే కాస్తలో కాస్త మీకు ఈ 2024లో ఖచ్చితంగా సింహరాశి వారికి ఇంటి పరంగా అయితే కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. ఇక వృత్తిపరంగా చూసుకున్నట్లయితే అధిక పని ఒత్తిడిని కలిగి ఉంటారు. మరికొన్నిసార్లు విశ్రాంతి లేకుండా పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యంగా ఈ 2024వ సంవత్సరంలో సింహరాశి వారు మీ పై అధికారులతో సరైన సంబంధాలుంటాయి. కాబట్టి మీకు ఇంకా మీ పై అధికారుల మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగా మీకు ఉద్యోగంలో ప్రమోషన్ గాని లేదా మీరు ఆశించినటువంటి ఆ స్థానాన్ని గాని పొందుకుంటారు. అయితే ఒక విషయాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఎందుకంటే మీరు ఎంత నిజాయితీగా పనిచేసినా ఏదో ఒక విషయాన్ని నెపంగా చూపించి ఇతరుల పని కూడా మీరు చేసే విధంగా మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక ఆర్థికంగా కూడా సామాన్యమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఆదాయం కన్నా ఖర్చులు కూడా పెరగడం వల్ల మీరు కాస్త ఆందోళనకి గురవుతారు. అయితే ఈ 2024లో సింహరాశి వారు ఖచ్చితంగా ఆర్థికంగా ఒత్తిడికి లోను కాకుండా ఉండాలి అంటే మీరు కాస్త ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే కుటుంబ సభ్యులు గాని మిత్రులు గాని సమయానికి ఆదుకుంటారు. ఈ ఆదుకోవడం వల్ల మీరు చాలా సమస్యల నుంచి బయటపడడం జరుగుతుంది. ఇక ఈ నెల కూడా పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా 2024లో జనవరి నెల చాలా అనుకూలమైన సమయంగా కనిపిస్తుంది. దీంతో పాటుగా ఇల్లు లేదా వాహనాల కొనుగోలు చేస్తారు. ఈ అవకాశం ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యులు ఎంతో ఆనందానికి గురవుతూ ఉంటారు. కుటుంబంలో మీ జీవిత భాగస్వామితో ఎటువంటి విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ఈ సమయంలో ఇది చాలా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికి సింహరాశి వారికి 2024లో అత్యంత అదృష్టవంతమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో మీరు తీసుకున్న లోన్లు తీరుస్తారు, అప్పులు తీర్చేస్తారు. ఇవన్నీ తీర్చడం వల్ల మీ జీవితం కూడా వ్యాపారం ఎంతో ఆనందంగా సాగిపోతూ ఉంటుంది. అయితే మీ భాగస్వామి అవసరాలకు డబ్బు ఇవ్వాల్సి రావడం వల్ల మీరు ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోవడానికి అటు ఇటుగా అవుతూ ఉంటారు. కాబట్టి కాస్త ఆలోచించుకొని మీ యొక్క ఖర్చుల్ని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వ్యాపార విస్తరణకు కూడా 2024 సింహరాశి వారికి బాగా కలిసొస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకున్నా కూడా మంచి సమయమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఈ 2024లో ఖచ్చితంగా విముక్తి పొందుతారు. ముఖ్యంగా విద్యార్థులకు 2024 చాలా మంచి సమయంగా కనిపిస్తుంది. ఎందుకంటే మీ చదువు అలాగే పరీక్షల్లో చాలా బాగా రాణిస్తారు. మీరు కోరుకున్న ఉద్యోగాన్ని కూడా పొందుతారు. 4వ ఇంట్లో బుధుని సంచారం వల్ల మంచి ఫలితాలు లభిస్తున్నాయి. దాంతో పాటుగా అంగారకుడు కూడా 4వ స్థానంలో సంచరించడం వల్ల ఏకాగ్రత లోపించడం, దూకుడు స్వభావం ఉండడం వల్ల చదువుపై మరింత దృష్టి పడుతుంది. దీనివల్ల మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా కూడా కనిపిస్తుంది. మీరు జీవితంలో మరింత ముందుకు వెళ్ళడానికి 2024లో సింహరాశి వారు ఖచ్చితంగా సూర్యునికి ఆరాధిస్తూ ఉండండి. ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో ఏదో ఒక రోజు, కనీసం వారంలో ఒక్కరోజైనా ఈ విధంగా చేస్తే మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. బ్రహ్మముహూర్తంలో సూర్యునికి నమస్కారాలు చేసి ఇంకా శుభ్రంగా ఇచ్చేసుకుంటే గనక మీకు ఖచ్చితంగా శుభ పరిణామాలు అయితే కలుగుతాయి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ధన్యవాదాలు.